షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. పవిత్రమైనటువంటి వైద్య వృత్తిలో ఉండి కట్టుకున్న భార్యనే కడతేసినటువంటి ఒక దూన స్థితి నెలకొందని చెప్పి అంటున్నారు. ఎక్కడైతే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని చెప్పి అంటున్నారు, కానీ ఆత్మహత్య కాదు, ఇది ఒక ప్రీ ప్లాన్ హత్యగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ చూడొచ్చు ఆ డాక్టర్ ప్రత్యూష ఎవరైతే ఉన్నారో తన ఫోటో కూడా మనం చూస్తున్నాము. ఇతరులను కాదని చెప్పి తను వేరే మాయలేడి వడలో పడి తనను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాడు, తన కుటుంబంలో చిచ్చు పెట్టారన్నటువంటిది ఆలోచిస్తూ తను ఆత్మహత్య చేసుకుందా లేకపోతే తనను హత్య చేశారన్నటువంటి కోణంలో కూడా వీళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఎంజిఎం సర్కిల్లో కూడా ఇక్కడ ఒక స్లోగన్స్ ఇస్తూ ఎవరైతే చంపినటువంటి అల్లాడి సృజన్ వెంటనే శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ అంబులెన్స్ తోటి కూడా పక్కన అంబులెన్స్ కూడా పెట్టి ఇక్కడ రోకో చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ టీజీఓస్ నాయకులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఒక పవిత్రమైనటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఇంత దుస్థితికి ఎందుకు పాల్పడాలన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సింది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి అంటున్నారు. సార్, ఎట్లా చూస్తున్నారు ఈ సంఘటన మీరు? సార్, నిన్న మరి మా వరంగల్ జిల్లా అధ్యక్షుడు టీఎన్యూ అధ్యక్షుడు వరంగల్ జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ గజ్జల రామకిషన్ గారి కూతురు డాక్టర్ ప్రత్యూష, ఆమె డెంటల్ డాక్టర్గా ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో జాబ్ చేయడం జరుగుతుంది. మరి 2017లో మరి ఒక వైద్య వృత్తిలో మంచి పొజిషన్లో ఉండడని చెప్పి డాక్టర్ సుజన్ గారికి పసుపు కుంకుమల కింద మరి పెద్ద ఎత్తున కట్న కానుకలు ఇచ్చి మరి వివాహం జరిపించడం జరిగింది. 2017 నుండి 7 సంవత్సరాలు కాపురాన్ని సవ్యంగా నిర్వహించిండు. మరి ఇద్దరు కూతుర్లు జన్మించిన తర్వాత మరి గత 8 నెలల నుండి మన ఒక యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆమె బానోతు శృతి అనే అమ్మాయితోని ప్రేమలో పడి మరి ఒక హాని ట్రాఫిక్ అయితే మేము బానిస్తున్నాం. మరి ఆమెతో ప్రేమలో పడ్డ తర్వాత మరి మా అన్నగారి కూతురును నెగ్లెక్ట్ చేయడం, హరాస్మెంట్ చేయడం, కొట్టడం, వదిలించుకునే ప్రయత్నంలో నీకు విడాకులు ఇస్తామని చెప్పి దారుణంగా హింసించడం, మరి అతన్ని గాడిలో పెట్టే బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోకుండా మరి అతనికి పూర్తిగా మద్దతుగా నా కొడుకు మగవాడు ఇట్లాంటి ఎన్నో చేస్తాడు, నువ్వు పడుండాలి అని చెప్పి వాళ్ళు కూడా విచక్షణ రహితంగా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ బాధలు తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆ అమ్మాయి అనేక క్షోభలు 7-8 నెలల నుండి క్షోభలు గురై మరి నిన్న కూడా ఉదయం వాళ్ళ మధ్య చిన్న ఘర్షణ కూడా జరిగింది. మరి అతను అమ్మాయి ఒంటిపైన కూడా గాయాలున్నాయి. మరి మాకు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మరి అన్నగారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మరి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో మీ అమ్మాయిని అడ్మిట్ చేయడం అని చెప్పి పక్కింటి వారు చెప్పడం జరిగింది. అక్కడి పోయి మేము చూసిన తర్వాత మరి అమ్మాయి మృతి మీద మాకు పూర్తిగా అనుమానాలు ఉన్నాయి, ఒంటి మీద గాయాలు ఉన్నాయి. మరి డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేయడం అనేది అయితే మరి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో మేము చూడడం జరిగింది. మేము కూడా ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండి కూడా మరి ఆల్రెడీ చనిపోయిందని వాళ్ళే చెప్పిండ్రు. మరి ట్రీట్మెంట్ పరంగా కూడా వాళ్ళు ఏదో చేసే ప్రయత్నం చేసిండ్రు. ఈ అన్నిటి మృతి మీద మాకు అనుమానాలు. చనిపోయింది కానీ డెడ్ బాడీకి మళ్ళీ ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తారా? ప్రయత్నం చేసిండ్రు కూడా, ఆ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి, ఆ ఒంటి మీద గాయాలు కూడా ఉన్నాయి. మరి మేము వెంటనే మరి అన్నగారికి సపోర్ట్గా మేము అందరం అన్ని సంఘాలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి కాజీపేట ఏసీబీ గారిని, అసన్పర్తి సిఏ గారికి కూడా మేము కంప్లైంట్ చేసినాం. వారు కూడా వెంటనే స్పందించి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం అని చెప్పి వాళ్ళు మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద పూర్తి విశ్వాసం ఉన్నది. కానీ ఇన్ ఫ్యూచర్లో మరి ఒక మహిళకి ఇంత అన్యాయం జరిగితే తప్పకుండా మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని, మరి సిపి గారిని, యావత్ యంత్రాంగాన్ని కూడా మేము మీడియా పరంగా యావత్ ఉద్యోగుల పక్షాన మేము కోరుతున్నాం. మరి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా దోషులను ఎవరైతే ఉన్నారో డాక్టర్ సుజన్ను, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ని, ఆ విధంగా ఆ యూట్యూబ్ యాంకర్ ఎవరైతే ఉన్నారో బానోతు శృతి ఎలియాస్ బుట్టబొమ్మ అని ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. మరి ఆ డీటెయిల్స్ అన్నీ మేము వాట్సాప్ డీటెయిల్స్, ఆమె మెసేజ్లు కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము సమర్పించడం జరిగింది. దోషులను వెంటనే కఠినంగా శిక్షించే వరకు యావత్ ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా అన్నగారికి బాసట నిలుస్తాయి. మా ఉద్యమ కార్యాచరణ కూడా ముందు దాని ప్రకారం మేము తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ కొంతమంది అసలు ఎట్లా మీరు గమనిస్తున్నారు దీన్ని బట్టి ఆ అమ్మాయి కొన్ని హింట్ కూడా ఇచ్చిందని చెప్పి అంటారు. ఒక స్ట్రాటజికల్గానే దీన్ని ట్రాప్లో పడేసిందని చెప్పి అనుకోవచ్చా? దీనికి మీకున్న సమాచారం ఏంటి? మాకున్న సమాచారం మేరకు నాకు ఒక 2 సంవత్సరాల క్రితం నుంచి డాక్టర్ సుజన్ గారు పరిచయం. వరంగల్ జిల్లా జేఏసీ చైర్మన్ మన గజ్జల రామకిషన్ గారి అల్లుడుగా పరిచయం. ఆయన చూడడానికి చాలా నెమ్మదస్తుడు, మాట్లాడేటప్పుడు కూడా చాలా నిదానంగా మాట్లాడాడు. చాలా కేసులు అటెండ్ చేశాడు అందరి రిఫరెన్స్లతోనే. వృత్తిపరంగా ఆయనను చాలామంది అప్రిషియేట్ చేశారు కూడా. కానీ 8 నెలల క్రితం ఎవరైతే పరిచయం అయిందో ఆ పరిచయమైన వ్యక్తి
ఇంటర్వ్యూ ద్వారా పరిచయం అయింది. మెడికవర్ హాస్పిటల్లో జనరల్గా అందరినీ కొత్త హాస్పిటల్ని మనం పబ్లిసిటీ చేసుకునేటప్పుడు ఎవరెవరైతే ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళను ఇంటర్వ్యూ చేసే పరిస్థితుల్లో పరిచయమైన ఆ పరిచయం అది అట్లానే ఫోన్ కాల్స్ ద్వారా మెసేజెస్ ద్వారా అది కొనసాగింది అనేది మాకు వారి మదర్ తన కారు కూడా తీసుకెళ్ళేదని చెప్పంటారు. అదే వారి మదర్ ద్వారా తెలిసింది. ఈ విషయం ఏంటంటే వీళ్ళకి 2 కార్స్ ఉన్నాయి. ఒక కారును పర్టికులర్ కంప్లీట్గా ఆమెకే హ్యాండ్ ఓవర్ చేసినట్టు, ఈయన కార్ని ఆమె బయటికి ఫ్రెండ్స్తో పాటుగా టూర్స్కి బయటికి లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడము, ఆమెకు సంబంధించిన బిలాంగింగ్స్ కానీ అవన్నీ కారులో వదిలేసి ఇంట్లో వాళ్ళు నోటీస్ చేసేటట్టు కావాలని గుర్తించి విడిపోయేటట్టే అది ఒక 6 months నుంచి ప్లాన్ చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. రెండోది, ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ ఫాదరు, ఆయన ఎవరైతే ఉన్నారో గజ్జల రామకిషన్ గారు, హార్ట్ పేషెంట్. ఆ అమ్మాయికి తెలిసినా కూడా ఫాదర్కి తెలిస్తే హార్ట్ ఇబ్బంది పడతాడు కాబట్టి తండ్రికి ప్రాబ్లం ఉండొద్దు అనేది ఆమె షేర్ చేసుకోలేకపోయింది స్టార్టింగ్ ఒక 3-4 months. అది ఎప్పుడైతే ఇష్యూ సీరియస్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకుందంట. వాళ్ళ రెస్పాన్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల గొడవలు బాగా అయిపోయి కొట్టడం మొదలైంది అనేది తెలిసింది. దెబ్బలు తాకిన తర్వాత వీళ్ళ నోటీస్లోకి వచ్చింది. అప్పుడు వీళ్ళు ఎదురు తిరగడం పెట్టారు. ఇప్పుడు సొసైటీలో మంచి పేరున్న వ్యక్తులు ఎంప్లాయీస్ యూనియన్ లీడర్స్గా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఇట్లా అయింది అని అంటే బయట రాంగ్ మెసేజ్ పోతుంది అనే కోణంలో వాళ్ళు కొంచెం ఓపిక పట్టి విషయం తెలియకుండా చూసుకున్నారు. కానీ ఎవరైతే తెగించిందో వాళ్ళు బాగున్నారు. ఇప్పుడు ఆమె ప్రొఫెషన్ ఒక డాక్టర్ లేడీ, వాళ్ళ మదరు గవర్నమెంట్ ఎంప్లాయీ, వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. వాళ్ళు ఎంప్లాయీగా ఉద్యోగం చేస్తూ ఉద్యోగ ధర్మంతో పాటు ఉద్యోగ సంఘాల దాంట్లో లీడర్స్గా ఉంటున్న వాళ్ళు సంయమనంతో సభ్యతతోని సంస్కారవంతంగా వాళ్ళు బిహేవ్ చేస్తే ఎవరైతే తెగించుల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు తెగించి వాళ్ళు ఇంకా తెలిసిందే ఏంటంటే విషయము, ఆ అమ్మాయి ఎవరైతే చనిపోయిన అమ్మాయి ఫోన్ కాల్ మాట్లాడితే కాల్లో ఆమెను తిట్టిందంట. నువ్వు కనుక కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా మా మీదకి దూకుడుగా వస్తే నీ హస్బెండే నా కంట్రోల్లో ఉన్నాడు, ఆయన నీకే విడాకులు ఇచ్చేస్తాడు తప్ప నన్నేం చేయడు అనే టైప్లో మాట్లాడారు అనేది తెలుస్తున్నది. అట్లాంటి అంటే తెగించిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకు శిక్ష పడేటట్టు ఉండాలి. ఇప్పుడు ఈయన ట్రాప్ అయ్యండి, ఇది కూడా ఒక రకమైన హనీ ట్రాప్. ఆయన మ్యారేజ్ అయిందా, 2 మ్యారేజ్లు అయినా 3 సెటిల్ అయిందా లేదా అని చేస్తున్నారు. మొన్న రీసెంట్గా ఒకటి చూస్తున్నాం, పెళ్ళై 2 నెలలు అయితే నీళ్ళలో దోసేసిందట సెల్ఫీ ఫోటో. కానీ ఇట్లా తయారవుతున్నారు సొసైటీ. ఫాలో అయ్యే వాళ్ళు రూల్స్ ఫాలో అవుతున్నారు, వాళ్ళే సఫర్ అవుతున్నారు. ఎవరైతే ఇవన్నీ మనకు నీతి నిజాయితీ ఇవన్నీ ధర్మం న్యాయం ఎథిక్స్ ఫాలో కాని వాళ్ళు తెగించిన వాళ్ళు ఫస్ట్ అమ్మాయి మీద యాక్షన్ తీసుకున్న తర్వాత సెకండ్ ఈయన మీద తీసుకోవాలని నా ఉద్దేశం. మీరేం చెప్తారు సార్? ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరగడం అనిపిస్తున్నది. ఈ చంపేద్దామనే ఉద్దేశంతోనే ఒకరోజు ముందే 2 పిల్లలను వాళ్ళ అత్తమామకిచ్చి వాళ్ళ సుజన్ వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చి బలజన పంపడం జరిగింది. ఆ తర్వాత ఆయన పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఈ అమ్మాయిని చంపేసి సూసైడ్ కట్టుకుని అక్కడ నిజంగా ఒప్పిస్తుంది. అక్కడ చనిపోయిన తర్వాత ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అక్కడ చనిపోయిన డెడ్ బాడీకి ఠాగూర్ సినిమా లెక్క వైద్యం చేసి అనిపించింది. కాబట్టి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ యాజమాన్యం కూడా చర్య తీసుకోవాలి. తక్షణమే ఈ సుజన డాక్టర్ పట్ల రద్దు చేయాలి. తక్షణమే ఈ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు సంఘ పక్షాన. ఇక్కడ చనిపోయినటువంటి డెడ్ బాడీకి కూడా ఠాగూర్ సినిమాలో చేసిన అని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎంజిఎం సర్కిల్లో కూడా డెడ్ బాడీని కూడా ఇక్కడ పెట్టి ఇక్కడ ఒక ర్యాలీ చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక హనీ ట్రాప్గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళ బంధువులు కూడా చాలా డెడ్ బాడీని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్పినా కానీ వాళ్ళ బాధ మామూలు కాదు. ఏం చెప్తారు మరి? ఏం చెప్పాలి సార్, ఏం చెప్పాలయ్యా? గంతెత్త బిడ్డని వాడు బొట్టన పెట్టుకున్నాడు, వాని పట్టా రద్దు చేయాలి, వాడు ఎక్కడ నౌకరీ చేయాలి, వాని పాస్పోర్ట్ వీసా అన్ని క్యాన్సిల్ చేయాలి. మా బిడ్డకు న్యాయం జరగాలి, మా మనవరాళ్ళకు న్యాయం జరగాలి. అదే సార్ మేము కోరుకునేది. 2 చిన్నపిల్లలు, ఒకరు 7 సంవత్సరాలు, మరొకరు మాత్రము 7 నెలల పసికందుగా చెప్తున్నారు. దీంతో పాటు కూడా తను ఎవరైతే ఇక్కడ ట్రాప్లో పడిపోయినటువంటి ఆ సృజన్ ఉన్నాడో తను మాత్రం ఒక చిన్న ఆలోచనలకు ఉన్న విలువైన జీవితాన్ని నాశనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ అమ్మాయి మాత్రం శృతి ఎవరైతే ఉన్నారో తను స్ట్రాటజికల్గా ఆమె కారును తీసుకొని పోవడము, ఆ కారు తీసుకుపోవడమే కాకుండా కారులో కొన్ని వస్తువులను కూడా వదిలిపెట్టి వెళ్ళడం జరిగిందని చెప్పి అంటున్నారు. దీంతో పాటు తను భార్యను కూడా ఎవరైతే ఇక్కడ
ప్రత్యూష ఉందో తనని కూడా బెదిరించినట్టుగా తెలుస్తుంది. నీ భర్త నా కంట్రోల్లో ఉన్నాడు, ఏం జరిగినా ఎక్కువ వేషాలు వేసినా కానీ నీ భర్తను ఏం చేస్తానో నాకు తెలుసు, తను నేను చెప్పినట్టే వింటాడన్నటువంటి ఒక సూచనలు కూడా చేసి ప్రత్యూషను హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. దీంతో అనేకంగా మనస్తాపం చేసి తల్లిదండ్రులకు కూడా చెప్దామన్నటువంటి చెప్పలే వీళ్ళ పరిస్థితి లేదు. ఎందుకంటే తన తండ్రి హార్ట్ పేషెంట్ కాబట్టి తండ్రికి చెప్తే ఎక్కడ తను ఇబ్బంది పడతాడో, తన ఆరోగ్యం ఎలా ఖరాబ్ అవుతుందో అన్నటువంటి ఒక బాధతోటి కూడా తనలోనే దిగమింగుకుంది తప్ప తను బయటికి కానీ కుటుంబ సభ్యులకు చెప్పలేక తానే లోపల మదన పడినట్టుగా తెలుస్తుంది. చివరికి ఇక్కడ వాళ్ళ బంధువులు కూడా ఒక ట్రాప్ చేసి తన ప్రీ ప్లాన్ మర్డర్గా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. 8 నెలల పసికందుతో పాటు 8 సంవత్సరాల పిల్లను కూడా వాళ్ళ అమ్మ నాన్నలకు ఎవరైతే సృజన్ వాళ్ళ అమ్మ నాన్నలకు ఇచ్చి వేరే ఊరికి పంపించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరే ఇంటి దగ్గర ఉన్నటువంటి క్రమంలో తనను తీవ్రంగా కొట్టి చంపాడని మాత్రం అంటున్నారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలవాల్సినటువంటి అవసరం ఉంది. తన తలపైన అలాగే చేతిపైన అలాగే బ్లడ్ కూడా వచ్చిందని చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మహిళలు కూడా ఎవరైతే ఉద్యోగంలో మంచిగా సెటిల్ అయినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళను ట్రాప్ చేసి ఇక ఈజీగా సెటిల్ అవ్వచ్చు అన్నటువంటి ఒక ఉద్దేశంతో మాత్రం వాళ్ళు వెళ్తున్నట్టుగా ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు ఒక మినిమం కాన్షియస్ ఉన్నటువంటి పరిస్థితిలో డాక్టర్లకు ఉండాలి. కానీ ఆ కాన్షియస్ విచక్షణ కోల్పోయి ఒక అమ్మాయి ట్రాప్లో పడి తన విలువైనటువంటి కుటుంబాన్ని బంగారం లాంటి పిల్లల్ని కూడా దూరం చేసుకున్నటువంటి పరిస్థితి ఉందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ ప్రత్యూష కుటుంబ సభ్యుల్లో వెలువెత్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎంజిఎం సర్కిల్లో కూడా ఒక నిరసన కూడా చేస్తున్నారు, ఒక ధర్నాను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదన్నటువంటి ఆందోళన మాత్రం ఇక్కడ ప్రత్యూష కుటుంబ సభ్యుల్లో నెలకొంది. వారు ఉన్నతమైనటువంటి ఒక ఆలోచనలతోటే ఇక్కడ, ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ కూడా టీజీఓస్ ఒక బాధ్యులుగా జిల్లా నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి. తమ కుటుంబంలో ఇట్లా ఉంటే మిగిలిన కుటుంబాల్లో ఎంత దుస్థితి నెలకొంటుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళందరిలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎంజిఎం సర్కిల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.